హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులను, వానలను ప్రభావితం చేస్తాయి. భూగోళంపై శక్తికి మూలవనరు సూర్యుడు. సూర్యుడు ఒక శక్తి కేంద్రం. కాంతి, వేడిమి రూపంలో సూర్యుడు శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. హరిత గృహాలు గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రానిస్తాయి, కానీ బయటకు వెళ్ళనివ్వవు. సూర్యుడి నుండి నిరంతరాయంగా వెలువడే శక్తిని సౌర వికిరణం అంటారు. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించటాన్ని వికిరణం అంటారు. సూర్యుడి నుండి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది. అతి నీలలోహిత కిరణాలు, రేడియో తరంగాలు, ఎక్స్ కిరణాలు వంటి రూపాలలో కూడా వస్తుంది. భూమి ఉపరితలం చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం అంటారు. ధృవాల దగ్గర కంటే భూమధ్య రేఖ వద్ద వేడిగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద సూర్యుని కిరణాలు లంబంగా పడుతుండగా ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ ఏటవాలుగా పడతాయి. భూమి చాలా త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే 45 డిగ్రీల వద్ద 75 యూనిట్లు అందుతుంది. అరవై 66.5 డిగ్రీల వద్ద 50 యూనిట్లు అందుతుంది. 90 డిగ్రీల వద్ద 40 యూనిట్లు అందుతుంది. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అంటారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో పతన కోణం పెరుగుతుంది. మే, జూన్ నెలల్లో పతన కోణం తగ్గుతుంది. బొగ్గు పులుసు వాయువు వంటి కొన్ని వాయువులు భూ వికిరణాన్ని అడ్డుకుంటాయి. బొగ్గు పులుసు వాయువు శాతం పెరిగితే భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే భూగోళం వేడెక్కడం అంటారు. జూలైలో లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత అయిన 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు చేశారు. జూలైలో అంటార్కిటికాలోని ఓస్టాక్ కేంద్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత అయిన 89.2 డిగ్రీల సెల్సియస్ నమోదు చేశారు. నీళ్లు 100 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరితే మరుగుతాయి. 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరితే గడ్డకడతాయి. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో -273.16 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యంత అల్పమైనది. భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో సాధారణంగా సంవత్సరమంతా శీతోష్ణ స్థితులు ఒకే రకంగా ఉంటాయి. దీనినే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉండటాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. ఎత్తు ప్రదేశాలకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
సముద్ర మట్టం నుంచి ప్రతి 1000 మీటర్ల పైకి వెళ్తే ఉష్ణోగ్రతలు 6 డిగ్రీ సెల్సియస్ మేర తగ్గుతాయి. సముద్ర మట్టం నుంచి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంది. సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. పగటి కాలం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండి వికిరణం ఎక్కువ లేనందున భూమికి దగ్గరగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. దీనినే విలోమానం అంటారు. ఏ ప్రదేశాలు వేడిగా ఉంటాయో ఏవి చలిగా ఉంటాయో తెలుసుకోవడానికి ఉష్ణోగ్రత పటాన్ని ఉపయోగించవచ్చు. ఢిల్లీలో మే నెలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. సెప్టెంబర్లో సగటు ఉష్ణోగ్రతలు సిమ్లాలో 17 డిగ్రీ సెల్సియస్, ఢిల్లీలో 34 డిగ్రీల సెల్సియస్. ఇండోనేషియా వంటి భూమధ్య రేఖ ప్రాంతంలో సంవత్సరమంతా వేడిగా ఉంటుంది. ప్రతి నెల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలన్నింటినీ కూడి ఆ నెలలోని రోజుల సంఖ్యచే భాగించడం ద్వారా ఒకరోజు సగటు ఉష్ణోగ్రత లెక్కగట్టవచ్చు. షాంఘైలో జూలై ఆగస్టు నెలల్లో వేడిగా ఉంటుంది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.